ఫ్రెండ్స్, మహిళతో దొరికిపోయిన ఎంపీ రాష్ట్రంలో తీవ్ర దుమారం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గడిచిన 5 ఏళ్లలో వైసీపీకి చెందిన పలువురు నేతలు నిత్యం మీడియాలో కనిపించేవారు. అయితే అదేదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చాం అని పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రజలకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని కాదు. అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు ఆరోపణలు చేసేందుకు మీడియా ముందుకు వచ్చారు తప్ప ప్రభుత్వ కార్యక్రమాలతో కనిపించింది చాలా తక్కువ. పేర్ని నాని, రోజా, సజ్జల, గుడివాడ అమర్నాథ్, అంబటి, కొట్టు సత్యనారాయణ, కొడాలి నాని, నందిగామ సురేష్లతో పాటు మరో 2-3 నిత్యం మీడియా ముందు కనిపించేవారు. ఇప్పుడు మీడియా కాదు కదా, కనీసం కార్యకర్తలు చూద్దామన్నా కనిపించడం లేదు. ఎప్పుడైతే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిందో అందరూ సైలెంట్ అయ్యారు. ఎక్కడ ఏం మాట్లాడితే కేసులు పెడతారో అని చాలామంది రాష్ట్రం వదిలి వెళ్ళారు. అలాంటి వారిలో నందిగామ సురేష్ ఒకరు. అధికారంలో చేతిలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు, భూదందాలకు పాల్పడిన ఆయన ఆ తర్వాత కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈయనపై ఫిర్యాదులు చేయడంతో కోర్టు నోటీసులు పంపింది. తనపై జారీ చేసిన నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు అవాస్తవం కాబట్టి ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు. ఈ విచారణ కోర్టులో జరుగుతున్నది. రూల్స్ ప్రకారం ఈ కేసును విచారించాలని అధికారులు కోర్టు ఆదేశించింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన గోవాలో చిల్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. అది కూడా ఓ సీరియల్ నటితో ఈయన పక్కాగా దొరికిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇది నిజమా కాదనేది తెలియాల్సి ఉంది.